ఒక్కరు కూడా చప్పలు కొడుతూ జయ జయ గీతం పాడెదము జయశీలుడైన యేసునకు మహిమ ఘనతను చాటెదము మరణము గెలిచిన యేసునకు జయ జయ గీతం పాడెదము జయశీలుడైన యేసునకు మహిమ ఘనతను చాటెదము మరణము గెలిచిన యేసునకు జయ హో పునరుత్థానుడా జయ హో మృత్యుంజయుడా జయ హో పునరుత్థానుడా జయ హో మృత్యుంజయ హల్లే హల్లే హల్లెలూయా హల్లే హల్లే హల్లెలూయా హల్లే హల్లే హల్లెలూయా 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 హల్లే హల్లే హల్లెలూయా హల్లే హల్లే హల్లెలూయా హల్లే హల్లే హల్లెలూయా 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 నేనే పునరుత్థానం జీవమని పలికిన క్రీస్తుకు జయ హో నేనే పునరుత్థానం జీవమని పలికిన క్రీస్తుకు జయ హో చెప్పిన విధముగా మూడవ నాడు ఉత్థానుడాయను జయ హో చెప్పిన విధముగా మూడవ నాడు ఉత్థానుడాయను జయ హో పునరుత్థానుడా జయ హో మృత్యుంజయుడా జయ హో పునరుత్థానుడా జయ హో మృత్యుంజయ హల్లే హల్లే హల్లెలూయా హల్లే హల్లే హల్లెలూయా హల్లే హల్లే హల్లెలూయా 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 మరణపు ముళ్ళను విరచినని వెలుగెత్తి చాటెదం జయ హో మరణపు ముళ్ళను విరచినని వెలుగెత్తి చాటెదము జయ హో మన విశ్వాసమే శాశ్వతమని సంతసించెదము జయ హో మన విశ్వాసమే శాశ్వతమని సంతసించెదము జయ హో పునరుత్థానుడా జయ హో మృత్యుంజయుడా జయ హో పునరుత్థానుడా జయ హో మృత్యుంజయ హల్లే హల్లే హల్లెలూయా హల్లే హల్లే హల్లెలూయా హల్లే హల్లే హల్లెలూయా 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 హల్లే హల్లే హల్లెలూయా హల్లే హల్లే హల్లెలూయా హల్లే హల్లే హల్లెలూయా 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 జయ జయ గీతం పాడెదము జయశీలుడైన యేసునకు
చాటెదము మరణము గెలచిన యేసునకు జయ జయ గీతం పాడెదము జయశీలుడైన యేసునకు మహిమ ఘనతను చాటెదము మరణము గెలచిన యేసునకు జయ హో పునరుత్థానుడా జయ హో మృత్యుంజయుడా జయ హో పునరుత్థానుడా జయ హో మృత్యుంజయుడా హల్లెలూయా 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 అందరూ లేచి నిలబడినట్లయితే కీర్తనల గ్రంథం నుండి 28వ కీర్తన మన మధ్య నుంచి నిర్మలమ్మ గారు ముందుకు వచ్చి చదివి వినిపిస్తారు. 28వ కీర్తన మొదటి నుంచి చివరి వరకు శ్రీమతి శంకర్ నిర్మల గారు వచ్చి చదివి వినిపిస్తారు. ఆమె చదివిన మాటను తిరిగి చెప్పవలసిందిగా మనవి చేస్తున్నాం. మీ లేఖన భాగములు ప్రతి ఒక్కరు తెరిచినట్లయితే కీర్తన గ్రంథము 28వ కీర్తన మొదటి నుంచి చివరి వరకు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ప్రభు స్తుతిస్తున్నాను. ఈ దినము నాకు ఏర్పాటు చేయబడినటువంటి కీర్తన భాగము 28వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. యెహోవా, నేను నీకు మొర్రపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము. నీవు మౌనముగా నుండిన యెడల నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును. నేను నీకు మొర్రపెట్టినప్పుడు నీ పరిశుద్ధాలయము వైపునకు నా చేతులను ఎత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము. భక్తిహీనులను పాపము చేయువారిని నీవు లాగివేయునట్టు నన్ను లాగివేయకము. వారు దుష్టాలోచన హృదయములో ఉంచుకొని తమ పొరుగు వారితో సమాధానముగా మాటలాడుదురు. వారి క్రియలను బట్టి, వారి దుష్ట క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయుము. వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారము చేయుము. వారికి తగిన ప్రతిఫలమిమ్ము. యెహోవా కార్యములను వారు లక్ష్యపెట్టరు, ఆయన హస్తకృత్యములను వారు లక్ష్యపెట్టరు. కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయును. యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు. ఆయనకు స్తోత్రము కలుగునుగాక. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది. కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషక్తునికి రక్షణ దుర్గము. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును
ఆశీర్వదింపము. వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరించుము. ఆమేన్. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యం మన వినికుడిలో దీవించును గాక. ఆమేన్. అందరం ఆత్మతో సత్యముతో కొద్ది నిమిషాలు దేవుని ఆరాధించి దేవుని మహింపరుద్దాం. అందరూ లేచి నిలబడదాం. అదేవిధంగా ఆరాధిస్తూ దేవుని మహింపరుద్దాం. ప్రభువా, వాగ్దానము చేయు దేవా, నమ్మదగిన వాడా. ప్రభువా, నీ వాగ్దానము నెరవేర్చుటకు శక్తిమంతుడవు, మాట తప్పని వాడవు, మార్పు లేని వాడవు, నిన్న నేడు నిరంతరము ఉన్నవాడవు, అనువాడవు. మహత్తైన కార్యములు మా జీవితంలో జరిగించడానికి ఇష్టపడుతున్న మా పరలోకపు తండ్రి నీకు వందనాలు. మా జీవితంలో మహా ఆశ్చర్య కార్యములు జరిగిస్తున్న మా తండ్రి నీకు వందనాలయ్యా. తండ్రి నీకు స్తోత్రములు, అద్భుతములు చేయండి అయ్యా, నీకు వందనాలు. చీకటిని ఉదయముగా మార్చు నీతి సూర్యుడా, నీకు స్తోత్రములు. తండ్రి, నీతి సూర్యుని మా ముఖముల మీద ప్రతిరోజు ప్రకాశిస్తున్న దేవా, నీకు స్తోత్రములు. ప్రభా తండ్రి, మమ్మల్ని పిలుచు దేవుడు, లేని వాటిని ఉన్నట్టుగా మార్చు దేవుడు. ప్రభా తండ్రి, ప్రభా సమాధిలో ఉండి రాజులను లేపినట్టు ప్రభా ఈరోజు ప్రభా సమాధిలో ఉంటున్న మా జీవితాలను ప్రభా తండ్రి తిరిగి లేపమని వేడుకొనిచున్నాము తండ్రి, నీకు వందనాలు. మా జీవితంలో మహాశ్చర్య కార్యములు జరిగించండి ప్రభా. ఎందుకంటే ప్రభా శూన్యంలో సృష్టిని తయారు చేస్తున్న దేవా, అద్భుతముల కొరకు మేము ఆశిస్తున్నాం ప్రభా. నీకు అసాధ్యమైనది లేనే లేదు, సమస్తము సాధ్యము. యెహోవా ఈరే, సమకూర్చువాడైన దేవా నీకు స్తోత్రము. యెహోవా షాలోమ్, శాంతి నొసగు దేవా నీకు స్తోత్రము. యెహోవా నిస్సి, విజయము దయచేయి మా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రము. యెహోవా రాఫా, నీకు స్తోత్రములయ్యా. యెహోవా రాఫా, స్వస్థపరుస్తున్న దేవా నీకు స్తోత్రములు అంటూ అందరం రెండు చేతుల ఆకాశం ఎత్తి ఎలుగెత్తి స్వరాలెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా ఈరే, యెహోవా షాలోమ్, యెహోవా నిస్సి, యెహోవా రాఫా. చెప్తారా నాతో కలిసి? యెహోవా ఈరే, యెహోవా షాలోమ్, యెహోవా నిస్సి, యెహోవా రాఫా. ఆశతో పాడదామా? అద్భుతముల కొరకు ఆశించుచున్నాను, నీకు సాధ్యమేది లేదు యేసయ్యా. అద్భుతముల కొరకు ఆశించుచున్నాను, నీకు సాధ్యమేది లేదు యేసయ్యా. మిగిలిన సభలు కూడా యెహోవా ఈరే, యెహోవా షాలోమ్, యెహోవా నిస్సి, యెహోవా రాఫా. యెహోవా ఈరే, యెహోవా షాలోమ్, యెహోవా నిస్సి, యెహోవా రాఫా. వాగ్దానములు చేయువాడా, నమ్మదగిన దేవా, వాగ్దానములు నెరవేర్చుటకు శక్తి గల దేవుడు. పాడదాము. వాగ్దానము చేయువాడు, నమ్మదగిన దేవుడు, వాగ్దానములు నెరవేర్చుటకు శక్తి గల దేవుడు. నెరవేర్చుటకు మాట తప్పని దేవుడు, మార్పు లేని వాడైన దేవుని. మాట తప్పని వాడవు, మార్పు లేని వాడవు, నిన్న నేడు నిరతము ఉన్నవాడవు.
ఆశ్చర్య కార్యములు, మహత్తైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అద్భుతములు చేయుము. పాడదాం. యెహోవా ఈరే, యెహోవా షాలోమ్, యెహోవా నిస్సీ, యెహోవా రాఫా. దగ్గరగా చెప్పు కొడుకు. యెహోవా ఈరే, యెహోవా షాలోమ్, యెహోవా నిస్సీ, యెహోవా రాఫా. చీకటిని ఉదయముగా మార్చు నీతి శూన్యుడవు, లేని వాటిని ఉన్నట్టుగానే పిలచు దేవుడవు. చీకటిని ఉదయముగా మార్చు నీతి శూన్యుడవు, లేని వాటిని ఉన్నట్టుగానే పిలచు దేవుడవు. ఋతులను సజీవులుగా చేయు దేవుడవు, సమాధి నుండి లాజరును లేపిన నాదుడవు. మహత్తైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, మహత్తైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అద్భుతములు చేయుము. యెహోవా ఈరే, యెహోవా షాలోమ్, యెహోవా నిస్సీ, యెహోవా రాఫా. స్వరాలెత్తి పాడదామా. యెహోవా సమకూర్చువాడు, శాంతి నొసగు దేవుడు, విజయము దయచే దేవుడు, స్వస్థపరచు దేవుడి. అద్భుతముల కొరకు ఆశించుచున్నాను, నీకు సాధ్యమైనది లేదు. ఆశ కలిగి అడుగుతాం. ప్రభు అద్భుతముల కొరకు మా జీవితంలో ఆశిస్తున్నామయ్యా, నీకు అసాధ్యమైనది లేదు. యెహోవా ఈరే, యెహోవా ఈరే, యెహోవా షాలోమ్, యెహోవా నిస్సీ, యెహోవా రాఫా. యెహోవా ఈరే, యెహోవా షాలోమ్, యెహోవా నిస్సీ, యెహోవా రాఫా. దగ్గరగా. యెహోవా ఈరే, యెహోవా షాలోమ్, యెహోవా నిస్సీ, యెహోవా రాఫా. యెహోవా ఈరే, చివరిసారిగా. యెహోవా ఈరే, యెహోవా షాలోమ్, యెహోవా నిస్సీ, యెహోవా రాఫా. దగ్గరగా చెప్పకూడదు మైపరుతాం. హల్లెలూయా, హల్లెలూయా. మనము స్వరాలెత్తి దేవుని కీర్తించినప్పుడు, యెహోవా ఈరే అని పలికినప్పుడు, దేవుడు నీ జీవితంలో నా జీవితంలో సమకూర్చువాడుగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. యెహోవా షాలోమ్ అని మనం పలికినప్పుడు, దేవుని ఆరాధించినప్పుడు, దేవుడు తండ్రి అనే దేవుడు నీ జీవితంలో నా జీవితంలో సంఘములో శాంతి సమాధానము దయచేయడానికి ఇష్టపడుతున్నాడు. యెహోవా రాఫా అని పాడుతున్నప్పుడు దేవుడు మనకు స్వస్థతను శీఘ్రముగా అనుగ్రహించబోతున్నాడు. యెహోవా నిస్సీ అని మనం ఆరాధించినప్పుడు దేవుడు మనకు త్వచముగా విజయము దయచేయడానికి ఇష్టపడుతున్నాడు. రెండు చేతుల ఆకాశం వైపు దేవుని ఆరాధన. యెహోవా ఈరే, యెహోవా షాలోమ్, యెహోవా నిస్సీ, యెహోవా రాఫా. ఆరాధిద్దాం అందరం కలిసి. యెహోవా ఈరే, యెహోవా షాలోమ్,
ఆశించుచున్నాను, నీకు సాధ్యమేదియు లేనేలేదు యేసయ్యా, అద్భుతముల కొరకు ఆశించుచున్నాను, నీకు సాధ్యమేదియు లేనేలేదు యేసయ్యా. ఒకసారి చెప్దామా? యెహోవా ఈరే, స్వరాలెత్తి, యెహోవా షాలోమ్, యెహోవా నిస్సీ, యెహోవా రాఫా. సంగమంతా కలిసి యెహోవా షాలోమ్, యెహోవా నిస్సీ, యెహోవా రాఫా. రెండు చేతులు ఆకాశం అయిపోయింది. ప్రభువా, నీవు సెలవిచ్చినప్పుడు శూన్యము సృష్టిగా మారింది, మారా మధురమైంది, దురాత్మలు పారిపోయాయి, దరిద్రం తొలగిపోయిందని దేవుని ఆరాధిద్దాం. నీ కార్యములు ఆశ్చర్యములు దేవా, నీ కార్యములు ఆశ్చర్యములు దేవా, నీ కార్యములు ఆశ్చర్యములు దేవా. అవునయ్యా, నీవు మా జీవితంలో చేసిన కార్యములు ఆశ్చర్య కార్యములు. నీవు సెలవీయగా శూన్యం సృష్టిగా మారింది, సెలవీయగా శూన్యం సృష్టిగా మారని, నీవు సెలవీయగా మారా మధురం మాయని, నీవు సెలవీయగా ఆత్మలు పారిపోయని, నీవు సెలవీయగా దరిద్రం తొలగిపోయని. పాడదాం. నీవు సెలవి, శూన్యము సృష్టిగా మారిందయా, నీవు సెలవీయగా మారా మధురమైంది. అవునయ్యా, నీవు సెలవీయగా దురాత్మలు పారిపోయని, నీవు సెలవీయగా దరిద్రం తొలగిపోయనే. అవునయ్యా, ఈరోజు మేము లేమితో ఉన్నాము తండ్రి. నీ మందిరము ప్రభువా ఆకలితో ఉన్నది. ఆకలితో ఉన్న మా మందిరములకు ప్రభా, నాడు ఇశ్రాయేలుకు ప్రభా ఆకలితో అలమటించినప్పుడు మన్నాను దయచేసిన దేవా, మోషే ప్రార్థించినప్పుడు మన్నాను దయచేసిన దేవా, ఈరోజు నీ అభిషిక్తునిగా మేము ప్రార్థన చేస్తుండగా ఆకలితో ఉన్న మా మందిరములకు ప్రభా తండ్రి సమృద్ధిని దయచేయమని అడుగుతున్నాం. మన్నాను మా జీవితంలో కురిపించమని అడుగుతున్నాం. అవునయ్యా, నాడు ఏలియా ప్రార్థించినప్పుడు ప్రభా కాకోలము ద్వారా ఆహారము పంపించిన దేవా నీకు స్తోత్రం. ప్రభా, ఈరోజు మమ్మల్ని పోషించువాడైన నీకు ఎన్ని కృతజ్ఞత స్తుతులు చెల్లించిన ప్రభా నీ రుణము తీర్చలేము. ఎందుకంటే నీ ఒక్క మాట సెలవిచ్చినప్పుడు ప్రభా అద్భుత కార్యములు మేము చూడడానికి, ఆశ్చర్య కార్యములు మేము చూడడానికి మాకు కృపను భాగ్యములు దయచేసిన దేవా నీకు స్తోత్రమని దేవుని ఆరాధిద్దాం. మోషే ప్రార్థించగా మన్నాను ఇచ్చితివి, ఆ మన్నా నీవే యేసయ్యా. ఏలియా ప్రార్థించగా ఆహారం ఇచ్చితివే, నా పోషకుడవు నీవే కదా. మోషే ప్రార్థించగా మన్నాను ఇచ్చిన దేవా, ఆ మన్నా నీవే యేసయ్యా. ఏలియా ప్రార్థించగా ఆహారం ఇచ్చితివే, నా పోషకుడవు నీవే కదా. నీవు సెలవీయగా శూన్యము సృష్టిగా మారిందయా, నీవు
నీవు సెలవీయగా మారా మధురమ్మాయనే నీవు సెలవీయగా ఆత్మలు పారిపోయని నీవు సెలవీయగా దరిద్రం తొలగిపోయని నీవు సెలవీయగా శూన్యము నుండి సృష్టిగా చేయడానికి ఆయన ఇష్టపడు. మారా వంటి మన బ్రతుకును మధురముగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. దురాత్మలు పారిపోయేని మన జీవితం ప్రతి విధమైన దరిద్రము తొలగిపోవడానికి ఆయన ఒక్క మాట సెలవు మన దేవుని ఆరాధిద్దాం. లాజరు మరణించగా మరణం నుండి లేపితివే, మోడైనను చిగురింపజేసేదము. కానాన్ వివాహము ఆగిపోవచ్చుండగా నీ కార్యముతో జరిగించితివే. లాజరు మరణ పడక మీద ఉన్నప్పుడయ్యా, సమాధిలో పెట్టినప్పుడు ప్రభా 4వ దినమును తిరిగి లేపిన దేవానికి స్తోత్రం. మా జీవితంలో మోడుగా ఉన్నప్పుడు చిగురింపజేయడానికి ఇష్టమైన దేవానికి స్తోత్రములు. నన్ను ఆగిపోతున్న ప్రతి ఒక్క పనిని ప్రభా నీ కార్యముతో జరిగించాలని ఇష్టపడుతున్న దేవానికి స్తోత్రం. నీ కార్యముతో 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 ప్రభువా సెలవయ్యా, సెలవిమయ్యా, సెలవిమయ్యా ఈ క్షణమే సయ్యా, 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 సెలవిమయ్యా, సెలవిమయ్యా ఈ క్షణమే సయ్యా నీవు సెలవీయగా శూన్యము సృష్టిగా మారెను నీవు సెలవీయగా మారా మధురమ్మాయని నీవు సెలవీయగా దురాత్మలు పారిపోయని నీవు సెలవీయగా దరిద్రం తొలగిపోయని నీవు సెలవీయగా శూన్యము సృష్టిగా మార్చిన దేవా, మారా మధురముగా మార్చిన తండ్రి, సెలవీయగా దరిద్రం తొలగిపోయెనే నీ కార్యములు ఆశ్చర్యములు దేవా, ఆశ్చర్యములు దేవా, ఆశ్చర్యం దేవా నీ కార్యములు ఆశ్చర్యములు దేవా, నీ కార్యములు దేవా. హోలీ స్పిరిట్ లార్డ్, ఈరోజు మేము బ్రతికున్నామంటే ఎంతో
మంది ఈ దినాన్ని చూడలేక దించిపోయినప్పటికీ ప్రభా, వారికంటే మంచి వారము కాదు, గొప్ప వారము కాదు కానీ కేవలం నీ యొక్క ఉచితమైన కృప ద్వారా మమ్మల్ని సజీవ రెక్కలో నడిపిస్తున్న మా కృప కనికరము కలిగిన మా ప్రభువా నీకు స్తోత్రములు. తండ్రి, నీ కార్యముతో జరిగించిన దేవా, ఆగిపోయే కానాను వివాహమును ప్రభా తండ్రి నీ కార్యముతో జరిగించిన దేవా నీకు స్తోత్రములు. లాజరు మరణించినప్పుడు ప్రభా మరణం నుండి లేపిన దేవా, ఈరోజు ప్రభా తండ్రి మా యొక్క ఆత్మీయ స్థితిలో మేము మరణించిన వారమే ఉన్నాము. మమ్మల్ని మరణ పడక మీద నుంచి లేపండి అయ్యా. తండ్రి, మూడైన మా బ్రతుకులు చిగురింపజేయమని అడుగుతున్నాము తండ్రి. ఆగిపోతున్న కానాను వివాహములు, అనేకమైన పరిస్థితులు రావాల్సిన ధననిధి ఆగిపోతుంది తండ్రి. అనేకమైన కార్యములు మేము చూడాల్సినవి ఆగిపోతున్నాయి తండ్రి. ఉద్యోగము ఆగిపోతుంది తండ్రి. వివాహము జరిగించవలసిన వారు ఆగిపోతుంది మేము అడిగినది యావత్తు జరగాలంటే నీ ఒక్క మాట సెలవిస్తే చాలు తండ్రి. ఒక్క మాట సెలవిచ్చినప్పుడు సమస్త కార్యములు జరిగించడానికి ఇష్టపడుతున్న దేవా తండ్రి. ఏ దారిలో వెళ్ళాలో తెలియని పరిస్థితిలో మార్గము సరళపరచు దేవుడు నీవు మాత్రమే. నేను మార్గము సత్యము జీవమని పలికిన దేవా, మా జీవితములకు మార్గము తెరవమని అడుగుతున్నాం. మా యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి పరచమని అడుగుతున్నాం. నీ ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయమని వేడుకుంటున్నాం. గర్భఫలము లేని వారికి గర్భఫలము దయచేయమని వేడుకొనుచున్నాం తండ్రి. బిడ్డలు లేని వారికి తండ్రి బిడ్డలు దయచేయమని వేడుకొనుచున్నాం తండ్రి. తండ్రి, రావాల్సిన ధననిధి ఆగిపోయిన పరిస్థితిలో నీవు అద్భుత కరముగా తండ్రి 40 దినాలు పూర్తి కాకమునుపే ఎవరైతే ఆశ కలిగిన ప్రాణముతో ఉన్నారో నీవు దయచేయబోతున్న దేవా నీకు స్తోత్రం తండ్రి. అద్భుత కరముగా నీ కార్యము జరిగించండి దేవా నీకు స్తోత్రం. లాజరు మరణించగా మరణం నుండి లేపితివే, మోడైనను చిగురింపజేసెదవు. కానా వివాహము ఆగిపోచుండగా నీ కార్యముతో జరిగించితివే. నీ కార్యముతో 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 సెలవిమయ సెలవిమయ ఈ క్షణమే సయా సెలవిమయ సెలవిమయ ఈ క్షణమే సయా సెలవిమయ సెలవిమయ ఈ క్షణమే సయా సెలవిమయ సెలవిమయ ఈ క్షణమే యేసయ్యా నీవు సెలవీయగా శూన్యం సృష్టిగా మారెను సెలవీయగా మారా మధురం మాయను నీవు సెలవీయగా దురాత్మలు పారిపోయెను నీవు సెలవీయగా దరిద్రం తొలగిపోయెనే ఈ ఆరాధన దేవుని సమర్పిస్తూ వాక్యంతో దేవుడు మనందరితో మాట్లాడలాగునా మన మధ్యలో ఉంటున్న సామూర్తి గారు ప్రార్థన చేస్తుండగా అందరం ఏకీభవిద్దాం. ఆయన చేస్తున్న కార్యములు చేయబోతున్న కార్యములు మనమందరము పొందుకున్న ఇన్నామని నమ్మికతో దేవుని ఆరాధిస్తూ ప్రార్థన చేస్తుండగా అందరం ఏకీభవిద్దాం. దేవుడి కార్యము జరిగించడానికి ఇష్టపడుతున్నాం. తండ్రి యేసు ప్రభువా, మీ నామానికి లెక్కలే స్తోత్రాలు 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 తండ్రి. యేసయ్యా
ఈ 2025 సంవత్సరములో నాయన 3 నెలలు మమ్మల్ని కాచి కాపాడి దేవా, ఈ 4వ నెలలో మొదటి ఆదివారములో మొదటి చావున మొదటి రేయులో పరిగెత్తుకొని కుటుంబాలుగా తండ్రికి వచ్చి ఆరాధిస్తున్నాము నాయన. నేను స్తుతిస్తున్నామయ్యా. అయ్యా, నీ పాదాలు పట్టుకొని బతిమాలుతున్నావేసయ్యా. ఈ అందరికో లేని గొప్ప భాగ్యాన్ని అల్పులకైనా మాకు ఇచ్చినావు నాయన. అయ్యా, మేమేమాత్రము యోగ్యము కాదు కానీ, ఏమాత్రము పరిశుద్ధులము కాదు కానీ, ఏమాత్రం బలమైన వారు కాదు కానీ, ఏమాత్రము ధనమున్న వారు కాదు కానీ దేవా, ఈ రోజు వరకు మేము సజీవ లెక్కలో ఉన్నామంటే ఇది కేవలం నీ ఉచితమైన కృప నాయన, నీ ప్రేమ నాయన, నీ కనికరమ నాయన, నీ జాలి నాయన, నీ దయని బట్టి మాత్రమే యేసయ్యా. ఈ క్షణం వరకు మేము ఊపిరి పీల్చగలుగుతున్నామంటే, ఈ క్షణం వరకు మేము సజీవ లెక్కలో ఉన్నామంటే ఇది కేవలం నీ ఉచితమైన కృప, నీ కృప, నీ కృప నాయన, నీ ప్రేమ నాయన, నీ కనికరమ నాయన, నీ జాలిని బట్టి మాత్రమే యేసయ్యా. అవునయ్యా, ఎందరికో లేని భాగ్యాన్ని నాయన ఈరోజు మా సంఘానికి ఇచ్చినందుకే స్తోత్రాలు తండ్రి. అవునయ్యా దేవా, నువ్వు సెలవిస్తేనే నీ అద్భుతాలు చూడగలుగుతాము నాయన. నువ్వు సెలవిస్తేనే నీ గొప్ప కార్యాలు చూడగలుగుతాము నాయన. నువ్వు సెలవిస్తేనే నీ మహిమ కార్యాలు చూడగలుగుతాము నాయన. నువ్వు సెలవిస్తేనే మా మందిరము స్థలము కొనగలుగుతాము నాయన. నువ్వు సెలవిస్తేనే మా మందిరం మేము కట్టగలుగుతాము నాయన. నువ్వు సెలవిస్తేనే మా నూతన గుహాలు కంప్లీట్ అవుతాయి నాయన. నువ్వు సెలవిస్తేనే మా బిడ్డలు ఉన్నతమైన స్థలములో నిలబడగలుగుతారు. నువ్వు సెలవిస్తేనే మా సంతానం దీవించబడుతుంది నాయన. నువ్వు సెలవిస్తేనే మా కుటుంబాలు ఆశీర్వాదం పొందుకుంటాయి నాయన. దేవా, ఈ ఉదయకాల సమయంలో దేవా మమ్మల్ని అభిషేకించు నాయన. మేము ఒట్టువారుగా వచ్చున్నాం, మట్టివారుగా వచ్చున్నాం, అల్పులుగా వచ్చున్నాం, అయోగ్యులుగా వచ్చున్నాము దేవా. అయ్యా, మా కుటుంబాల పట్ల నాయన నువ్వు సెలవివ్వండి, నువ్వు సెలవివ్వండి, మాట మాత్రము సెలవివ్వండి యేసయ్యా. అయ్యా, నీ అద్భుతాలు చూడగలుగుతాం, నీ ఆశ్చర్య కార్యాలు చూడగలుగుతాం, నీ మహిమ కార్యాలు మేము చూడగలుగుతాము తండ్రి. సెలవివ్వండి యేసయ్యా. ఈ ఉదయ కాల సమయంలో ఇప్పుడే 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 నీ వాక్కు చేత మాతో ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడమని అడుగుతున్నాము దేవా. అవునయ్యా దేవా, నువ్వు సెలవిస్తేనే మాలో ఉన్న ప్రతి బలహీనత, ప్రతి క్యాన్సర్ గడ్డలను నజరేయుని యేసు నామం పేట లయపరచబడును గాక, స్వస్థత పొందుకొను గాక. కీళ్ళ నొప్పులతో, నడుముల నొప్పులతో, మోకాళ్ళ నొప్పులతో ఎవరైతే వచ్చి ఉండి కుంగి బాధపడి అడుగుతున్నారో ప్రతి ఒక్కరికి నజరేయుని యేసు క్రీస్తు నామం పేట స్వస్థత ప్రకటిస్తున్నాము. సంపూర్ణ ఆరోగ్యం పొందుకొను గాక. అయ్యా, నువ్వు సెలవివ్వండి నాయన, నువ్వు సెలవివ్వండి నాయన. నువ్వు సెలవిస్తేనే మేము ఒక నూతన మందిరము చూడగలుగుతాం. నువ్వు సెలవిస్తేనే అద్భుతకరమైన ఆశ్చర్య కార్యం నీ పట్ల చేయగలుగుతాము నాయన. మా పట్ల సెలవివ్వండి. మా సంఘము పట్ల కనికరము చూపు నాయన. మా సంఘం పట్ల నువ్వు జాలి చూపు నాయన. మా సంఘం పట్ల నీ కృప చూపు నాయన. యేసయ్యా నాయన, పరుగులెత్తుకొని నాయన నేను దగ్గరికి రావాలని పరుగులెత్తుకొని నిద్ర ఆహారాలు మానేసి నాయన. అయ్యా, మా సంఘ బిడ్డలు నాయన నేను స్తుతించాలని, ఆరాధించాలని, ఘనపరచాలని ఇదిగో మాకంటే మా దేవుడు ముందుగా వచ్చేస్తున్నాడే. నేను ముందు కలుసుకోవాలంటే, నేను ముందు కలుసుకోవాలని పరుగులెత్తుకొని సంధికి వస్తున్నాను నాయన. ఎందరైతే నాయన నిన్ను చూడాలని, నిన్ను దర్శించాలని, నిన్ను ఆరాధించాలని, నీ నామాన్ని గణపరుస్తాలని ఎందరైతే నాయన ఇదిగో ఉదయ కాల సమయంలో పరుగులెత్తుకొని వస్తారో ప్రతి కుటుంబాన్ని, ఆశ గల ప్రాణాన్ని, ప్రతి కుటుంబాన్ని బలపరుస్తున్నాయన. వాళ్ళ ఆశలు యావత్తు నెరవేర్చున్నాయన. వాళ్ళ కోరిక యావత్తు సఫలపరుచున్నాయన. దేవా, వివాహం కొరకు ఎందరైతే ఎదురు చూస్తున్నారో ప్రతి ఒక్కరికి సరైన జీవిత భాగస్వామ్యం అనుగ్రహించబడుగాక.
అయ్యా మా యవ్వన బిడ్డలు దీవించు, ఆశీర్వదించు, అభివృద్ధి పరుచు. నీ సేవ కొరకే, నీ పరిచర్య కొరకే గొప్ప ఆయుధములుగా మా యవ్వన బిడ్డలు వాడబడును గాక. ఈ ఉదయ కాల సమయంలో కూడొచ్చిన ప్రతి ఒక్కరితో నీ దాసులు సిరుస్తాట మరుగుపరిచి, నీ దాసుడు ద్వారా మాతో ప్రతి ఒక్కరితో నీవే సూటిగా మాట్లాడి ప్రతి కుటుంబాన్ని దర్శించి బలపరిచి ఆశీర్వదించమని, నీ బలలో పాలు పొందుకున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరుని దీవించి పరిశుద్ధపరచమని ఈ చిన్న ప్రార్థన సన్ని చేసుకోమని మా రక్షకుడు మీ ప్రియకుమారైన నజరేయుడైన యేసు నామమున పేరట అడిగి వేడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. 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 దయచేసి అందరూ కూర్చోవలసిందిగా మనవి. కలుగును గాక. హల్లెలూయా. మన సంఘం తరపున ఈస్టర్ రోజు సాయంత్రం కూడా ఈస్టర్ కంటాట అనే అద్భుతమైన కార్యక్రమం జరిగించబోతున్నాం. ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఉందాం. ఇది వాక్యం కొరకైన సమయం. దేవుడు మనకు వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం అనుగ్రహించలాగున ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఉందాం. అదేవిధంగా ముగ్గురు బాప్తిజం కొరకు ముందుకు వచ్చారు. ఒకరు మన మధులింటి సామూర్తి గారి కుమారు రాజు, చప్పలు కొడుతామని తెలియజేద్దాం. రెండవదిగా మన మధులింటున్న శ్రావణి, చప్పలు కొడుతామని తెలియజేద్దాం. అదేవిధంగా నెహెమ్యా గారి యొక్క కుమార్తె హెప్సిబా కూడా తను బాప్టిజం కొరకు ముందుకు వచ్చారు. ఇంకా ఎవరైనా మీరు బాప్టిజం కొరకు ఈసారి ఎందుకంటే నూతనమైన ఆ యొక్క బాప్టిజం కుండీలో జరుగుతుంది. మన మధ్య ఉంటున్న పూర్ణిమ కూడా ఆనందరాజు గారి కుమార్తె కూడా ముందుకు వచ్చారు. సుమారుగా 4. అదేవిధంగా ఇంకొక 2 ఉన్నారు వివాహం కొరకు ఎదురు చూస్తున్న పెళ్లి కుమార్తె అని పెళ్లి కొడుకు కూడా. మొత్తం సుమారుగా 6 అయ్యారు. ఇంకా ఎవరైనా ఉంటే మీ పేర్లు బాప్తిజం కొరకు నాకు తెలియజేయవలసిందే మనవి చేస్తున్నాం. ఇది వాక్యం కొరకైన సమయం. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం దేవుడు అనుగ్రహించలాగున్న ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి ఉందాం. ఈ సమయాన్ని మన ఆత్మీయ తండ్రి రెవరెండ్ డాక్టర్ కె జయరాజయ్య గారికి అప్పగిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. అందరూ చేయబెక్కి బిగ్గరగా దేనికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రస్తుత దినముల్లో లెంటి డేస్గా క్రైస్తవులు ఆచరిస్తున్నారు. యేసుక్రీస్తు శిలువ ధ్యానాలు, శ్రమ ధ్యానాలు ఉన్నది. అయితే మన సంఘం తరఫున సువార్త ధ్యానాలు మనము ఈ సంవత్సరానికి ఎంపిక చేసుకుని గడిచిన దినముల్లో మరి మీకు ప్రభు ఇచ్చిన తలాంతులు బట్టి మరి చక్కగా మరి మీరు వాడబడ్డారు. చక్కగా దేవుని వాక్యాన్ని ప్రజెంట్ చేశారు. మళ్ళా రెండోసారి రావడానికి అవకాశం లేకుండా చేశారు. అంటే ప్రతి ఒక్కరిలో మీ ఆసక్తిని బట్టి స్తుతిస్తున్నాం. దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అయితే ఈ సమయం ముందు మరి మన 4 గోడల మధ్య సిలువను గురించి ధ్యానించడం, యేసుక్రీస్తు యొక్క సువార్తను గురించి ధ్యానించడమే కాక సిలువ వేయబడిన క్రీస్తును ఆనాడు అపోస్తలు మేము ప్రకటించున్నామని వ్రాయబడ్డది. అందరూ ఆమె చెప్పండి. సేమ్ టైం పునరుద్ధరణ యేసుక్రీస్తుని మేము ప్రకటించున్నాము. నమ్మిన వారు ఆమె చెప్పండి. ఇది ఆనాటి ఆది సంఘం అపోస్తల యొక్క మరి భారం. అందరూ ఆమె చెప్దాం. దీని కొరకు మీరు అందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. మరి దేవుడా చిత్తం మనకి అప్పగించాం. అయితే వారు కూడా టీం కూడా రావడానికి సిద్ధపడ్డారు. మనం కూడా వారిని పిలవడానికి పిలిచాము కూడా. అయితే ప్రస్తుత దినముల్లోని దైవ సేవకులు ప్రవీణ్ పగడాల గారి ఆకస్మిక మరణం గురించిన విచారణ ఇంకా అవుతుంది కనుక ఈ పరిస్థితుల్లోని ఇది అలసిగా అదునుగా చేసుకుని మరి మత స్వాతంత్రానికి భంగం కలిగిస్తూ ఉంటున్న పరిస్థితులు హిందూ దేవాలయాలపైన, క్రైస్తవ దేవాలయాలపైన మరి మరికొందరు సంఘ విద్రోహ శక్తులు మరి మత కలహాన్ని, మత భేదాలను పుట్టిస్తున్న పరిస్థితులను బట్టి మరి ప్రస్తుత దినముల్లోని ఈ బహిరంగ సువార్తకి
కొంత ఆటంకం ఉంది. దయతో అన్నిదా భావించవద్దు. ప్రస్తుత పరిస్థితులు కూడా మనం అనుకూలంగా తీసుకుందాం. గడిచిన దినం శాంతి ర్యాలీ కొరకు మరి ప్రభుత్వం కూడా మనం అడిగిన రూట్ కాకుండా వేరే రూట్ ఇచ్చారు. ఆ రూట్ కూడా మధ్యలోనే ఆ శాంతి ర్యాలీని కూడా ప్రారంభంలోనే ఆపివేయడం జరిగింది. అయితే ఇప్పటికే చాలామంది సుదూర ప్రాంతం నుండి వచ్చారు కాబట్టి మరి జరిగించాలి. కొంతవరకైనా పర్మిషన్ ఇవ్వనప్పుడు మరి క్రిస్టియన్ వర్షిప్ సెంటర్ నుంచి కీస్టోన్ వరకు మాత్రమే జరిగింది, పూర్తిగా జరగలేదు. ఇటువంటి భిన్నమైన పరిస్థితులు బట్టి మరి సువార్త ప్రకటింపవలసిన భారం మనకుంది. దీని కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. అయితే దేవుడు తలవన తలంపగా, దానికి స్తోత్రం, మన సంఘం యొక్క భారాన్ని, ఆశను, ఆసక్తిని ఎరిగి దేవుడు ఇంకొక మార్గాన్ని తెరిచాడండి. అందరూ ఒకసారి చెప్పడం దేవుని నామాన్ని కనపడు. అదేమిటంటే యేసుక్రీస్తు శిలువ మరణము, యేసుక్రీస్తు యొక్క పునరుత్థానాన్ని మరి ప్రదర్శించడానికి ఫిలిం ద్వారా కాదు, ఆ పాత్రధారులు సుమారు హైదరాబాద్ నుంచి గతంలో లోకేష్ సార్ గారు వెళ్ళిన సంఘము నుంచి ఒక పెద్ద టీము రాబోతుంది. చాలా వ్యయప్రయాసలతో కూడింది. అయితే మనము చేయలేము అని చెప్పినప్పుడు కూడా మాటి మాటికి మన దగ్గరికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. అందరికి దానికి స్తోత్రం తెలిద్దాం. కనుక ఇది ఒక చర్చిలో జరిగించేది కాదు, ఇది గ్రౌండ్లో జరిగించవలసిన మరి భారీ ఎత్తున ప్రోగ్రాం. కనుక ఈ విషయంలోని ప్రార్థన చేయండి. దీనికి స్తోత్రం. ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా స్పందించి మనకి పర్మిషన్ ప్రభు అనుగ్రహించాలని కోరుకుందాం. అందరూ ఆమెను చెప్దాం. హల్లెలూయా. 3 వంతులు ఖర్చు అయ్యేది, మనకు 1/4 వంతు మన సంఘం మీద భారం పట్టడం జరిగింది. దేనికి స్తోత్రం తెలిద్దాం. కాబట్టి ఈ సమయం ముందు ఏంటంటే మరి పునరుత్థాన మరణ యేసుక్రీస్తు మరణ పునరుత్థాన యొక్క నాటిక అది ప్రదర్శించబడుతుంది. ఫిలిం ద్వారా కాదు, మనుషులే పోషిస్తారు ఆ పాత్రలు. దానికి స్తోత్రం తెలిద్దాం. మరి గతంలో మీరు గమనించారు లేదు, గడిచిన దినంలో కూడా దేవుని గూర్చిన, దేవుణ్ణి అర్థం చేసుకోక జరిగిన సంఘటనలు, సాతాను ఎలా ప్రవేశిస్తాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఈ సమయం ముందు మనం గమనించవలసింది ఏంటంటే గతంలోని కరుణామయుడైన ఫిలిం ఒకటి ప్రదర్శించబడ్డది. అది ప్రదర్శించిన తర్వాతే క్రీస్తుని గూర్చిన సంపూర్ణమైన అవగాహన క్రైస్తవేత్తలు గ్రహించారు. ఎందుకంటే స్వయంగా శ్రీకాకుళం రామకృష్ణ థియేటర్లోని ఆ ఫిలిం ప్రదర్శించినప్పుడు నేను వెళ్ళడం జరిగింది. వెళ్ళిన అది ముగింపుడు తర్వాత క్రైస్తవేత్తలు అవ్వచ్చు, క్రైస్తవులు అవ్వచ్చు, అందరూ కూడా బోర్ను ఏడ్చుకుని ఆ థియేటర్ నుంచి వెళ్ళడం నేను చూశాను. దేనికి స్తోత్రం. వారు విన్న మాటలు కూడా నేను ఇప్పటికీ జ్ఞాపకం ఉన్నాయి. యేసుక్రీస్తు కూడా ఆయన దేవుడే. హల్లెలూయా. అంతవరకు మతం అనుకున్నవారు, అర్థమైందండి, చాలా మరి తేలికపాటి స్వభావం కలిగిన పరిస్థితుల నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన దేవుడని గుర్తించారు. అందరూ ఒకసారి దానికి స్తోత్రం తెలుద్దాం. కాబట్టి ఇది కూడా వాక్యానుసారంగా తీసుకుందాం. ఈ సుమారు 50,000 లేకపోతే వచ్చిన వారికి అకామిడేషను, మరి వారికి భోజనం ఏర్పాటు, ఇవన్నీ కొంత మనం చేయాలి, మిగతా వారు భరిస్తున్నారు. అయితే ఈ సమయం మనం గమనించవలసింది, ఇది వాక్యానుసారమా అనేది మనం ఆలోచన. 7వ తేదీన జరిగిన సువార్త ఆపి ఈ 20వ తేదీన ఈస్టర్ కంటాట అది అనేది చేయడం సముచితమా, దేవుని చిత్తమా అని గ్రహిస్తే దేవుని వాక్యం, మనం ఏదైనా వాక్యాన్ని తీసుకుందాం. దేవునికి స్తోత్రం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చూద్దామండి. చాలండి, అందరు చేయి పక్కెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం.
చేతులు ఎత్తి చేతులు ఊపుచ్చు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. నీ నామం బట్టి నా చేతులు ఎత్తిదను. హల్లెలూయా, హల్లెలూయా. చదవబడిన భాగంలో అపోస్తలుడైన పౌలు గలేషియన్స్కి, గలతీలో ఉంటున్న సంఘానికి వ్రాసే లేఖ. దేవుని ఆత్మ సంఘముతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. గలతీలో ఉంటున్న సంఘానికి దేవుని ఆత్మ ద్వారా టచ్ చేస్తూ అపోస్తలుడైన పౌలు రాస్తున్న మాట. ఇది ఆత్మ మాట, ఇది సంఘముతో చెప్పుతున్న మాట. ఆనాడు గలతీ సంఘానికే మాత్రం కాదు, యుగాంతమందున మనకి వ్రాయబడిన మాటలు. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. ఇవి దృష్టాంతాలుగా వ్రాయబడ్డాయి. గలేషియన్స్ అనే మాటకి అర్థం గ్రేస్, దేవుని కృప పొందిన సంఘము. ఆమె చెప్దాం. మనము విశ్వాసం ద్వారా రక్షించబడ్డాం, సేమ్ టైం ఆయన కృపచేత రక్షించబడ్డాం. నమ్మిన వారు దానికి స్తోత్రం చెల్లిద్దాం. విశ్వాసం ద్వారా ఆయన కృప ద్వారా మాత్రమే రక్షింపబడ్డామని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని కృప పొందిన సంఘమా, సార్వత్రిక సంఘాలు. హల్లెలూయా. దాంట్లో ఇమ్మానుయేలు సంఘము కూడా ఉంది. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడ భ్రమ పెట్టాను? మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాను? మిమ్మల్ని ఎవరు భ్రమ పట్టారు? సిలువ వేయబడిన వాడైన భ్రమపరిస్తే భ్రమపడ్డానికి అర్థమైందండి. మేము చిన్నపిల్లలం కాదండి. ఒక సందర్భంలోని ఆమె చెప్పారు, పాస్టర్ గారు ఎవరు చెప్తే వినడానికి మేము చిన్నపిల్లలం కాదు కదా. అవును కదండి, అవును కదా, పసిపిల్లలు కాదు కదా. మిమ్మల్ని ఎవడ భ్రమ పెట్టాడు? సిలువ వేయబడిన వాడైనట్లుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడింది కదా. అందరూ చెప్పకుండా దేవునామని కనపరచు. యేసుక్రీస్తు రక్షకుడు, అభిషిక్తుడు, రక్షించడానికి అభిషేకించబడిన దేవుని అవతారాలుగా ఉన్న పాపు రక్షకుడైన దేవుని అవతారంగా మన వాళ్ళు గుర్తిస్తున్న రీతిగా యేసుక్రీస్తు మన కన్నులకి ప్రదర్శింపబడ్డాయి. దేనికి ప్రదర్శింపబడ్డాడు? అందరూ ఆమె చెప్దాం. హల్లెలూయా. ఆది నుండి ఏది ఉన్నదో, ఏది విన్నాము, ఏది మేము కనులారా చూచాము, ఏది మరి మేము తాకి చూచాము, అవి దాన్ని గురించి మేము ప్రకటిస్తున్నాం. అందరూ చెప్పకుండా దేవునామని కనపడుతుంది. అది అపోస్తలుడు అన్నమాట. సిలువ వేయబడిన వాడైనట్లుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడింది కదా. అందరూ ఆమె చెప్పండి. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఎవరు భ్రమపడలేదు, ఎవరు భ్రమపడలేదు. భ్రమపడే మరి అంత అజ్ఞానంలో ఎవరు కూడా లేరు. కాబట్టి అజ్ఞాన యుగం కాదు, ఇది విజ్ఞాన యుగం. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆనాటి దేవుడు ఆ అజ్ఞాన కాలంలోనే చూన్నట్టుగా ఉన్నాడు. ఇప్పుడు మాత్రం ఆయన అంతటా అందరూ మారు మనస్సు పొందాలని నిశ్చయించుకున్నాడు. అందరూ ఆమె చెప్పాలి. మనమే కాదండి, అందరూ రక్షించబడాలి, పాప క్షమాపణ పొందాలి, పాపానికి తగు శిక్ష నరకం తప్పించబడాలి అనే ఉద్దేశాన్ని కలిగి ఆయన రాకడ ఆలస్యం చేస్తున్నాడు. ఆలస్యాన్ని అలసిగా తీసుకోవద్దు. యేసుక్రీస్తు లేఖనముల ప్రకారంగా ఆయన జన్మిస్తాడని జన్మించాడు, లేక వచ్చాడు. రెండవది ఆయన మరణిస్తాడు, పాపుల నిమిత్తమే తను ప్రాణం పెడతాడన్నట్టుగా ప్రాణం పెట్టాడు. ఆయన తిరిగి లేస్తానని తిరిగి లేచాడు. ఆయన తిరిగి రాబోతున్నాడన్న సంగతి కూడా అంతే నిజం. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆనాటి ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుత్థానుడే పరలోకమునకు ఆరోహణ వెళుతూ మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించను ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చిన అంతిమ ఆజ్ఞ, గ్రేట్
కమిషన్, గ్రేట్ కమాండ్మెంట్. హల్లెలూయా. కాబట్టి ఆ ఆజ్ఞను మనం శిరసావహిస్తున్నాం కనుక ఈ సమయంలో మనం గమనించవలసిన విషయం. కనుక ఏ ప్రయాసంతో చేస్తున్న ఈ కార్యక్రమం దేనికి స్తోత్రం చెల్లిద్దాం. మరి దీని కొరకు కరపత్రికలు కొట్టించమని మనలో నుండి స్పందించిన దేవి దెబోరా గారు, రత్నకుమారి గారు, వారు ఇచ్చిన ధర్మం బట్టి ముద్రించాం ఆల్రెడీ 4000 పత్రికలు. హల్లెలూయా. అర్థమైందండి. మనం మాట్లాడకపోయినా పత్రిక మాట్లాడుతుంది. అందరూ ఆమె చెప్దాం. మీరే ఒక పత్రిక. కాబట్టి ఏ ప్రాసంతో ముద్రించిన పత్రిక ప్రార్థనాపూర్వకంగా అది పంచినప్పుడు ప్రభు ఎవరినైనా తాకుతుంది. అలాగే మరి ఇంకా ప్రదర్శిస్తున్న హైదరాబాద్ నుంచి వచ్చిన టీం అవ్వచ్చు, దానికి స్తోత్రం. మరి వారి ద్వారా కూడా క్రీస్తు అనేక మంది కనులకి ప్రదర్శింపబడిన గాక, అనేక హృదయాలు తెరవబడిన గాక. హల్లెలూయా. ఆనాడు అపోస్తలుల పౌలు నదీ తీరమైన వాక్యాన్ని బోధిస్తుంటే రంగుల వ్యాపారి ఎవరండి? లూదియా హృదయము తెరవబడ్డాది. అందరూ చెప్పకూడదు, దేవునామం కనపడుతుంది. అలాగా ఎక్కడ ఏ స్థలంలో జరగాలన్నది దేవుని చిత్తంలో జరగబోతుంది. అనేక హృదయాలు తెరవబడునుగాక. హల్లెలూయా. కనుక ఈ విషయాన్ని మనం సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిన కదా అని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడ్డాది. ప్రియమైన సంగమా, ఎవరు భ్రమపడితే భ్రమపడాలను, ఆ వయస్సు కాదు, అటువంటి స్థితిలో మనము లేము. మనము కూడా ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయ అంతస్తులో ఉన్నారు, ప్రార్థన అంతస్తులో ఉన్నారు, సాక్ష్యమిచ్చే అంతస్తులో ఉన్నారు, సువార్తను ప్రకటించే అంతస్తులో ఉన్నారు, దేవుని వాక్యాన్ని ప్రకటించే అంతస్తులో ఉన్నారు అనే విషయాన్ని మనం గ్రహించాలని మనం చేస్తున్నాం. దానికి స్తోత్రం. ఈ సందర్భం ఒకసారి అపోస్తలుడైన పౌలు ఒకప్పుడు సౌలుగా ఉన్న మునుపు దోషకుడు, హింసకుడు, హానికరుడు దేవుని చేత ఎలా పట్టబడ్డాడో అనే విషయానికి ఆయన సాక్ష్యం చెప్తూ ఉన్న సమయంలోని అపోస్తల కార్యము 26వ అధ్యాయంలో అక్కడ ఒక స్పందన మనకు కనిపిస్తుంది. అందరూ ఆమె చెప్దాం. అపోస్తల కార్యము 26వ అధ్యాయము 27వ వచనం. అగ్రిప్ప రాజా, తమరు ప్రవక్తలను నమ్ముచున్నారని నేను ఎరుగుదును. అందుకు అగ్రిప్ప, ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయ జూచుచున్నావే అని పౌలుతో చెప్పాను. వినండి. అందుకు పౌలు, వినండి, పౌలైన అది సౌలుని పౌలుగా మార్చిన యేసు ప్రభు 15వ వచనంలో మనం చూస్తుంటే అక్కడ 15వ వచనం నుండి అప్పుడు నేను నీవు ఎవడవని అడుగగా ప్రభువు సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత సౌలు యొక్క సాక్ష్యం చెప్తున్నాడు. నేను దమస్క మార్గమున పట్టబడ్డాను. ఒకప్పుడు నేను దోషకుడిని, హింసకుడిని, హానికరును, దేవుని సేవకుని హతమార్చాను, దేవుని సంఘాన్ని హింసించాను, దానికి ప్రభుత్వం దగ్గర నుంచి అధికారాన్ని, ఆమోదాన్ని కూడా పొందాను. అయితే అప్పుడు దేవుడు అడుగుతాడు, యేసు ప్రభు నువ్వు ఎవడమంటే నేనేం చెప్పాను తెలుసా? నీవు హింసించుచున్న యేసును. నీవు నన్ను చదవము, అలా చదివండి, చదవండి. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చి, నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చి నిన్ను పరిచారకుని గాను సాక్షిని గాను నియమించుటకై కనబడి ఉన్నాను. దేవుని ప్రత్యక్షత పౌలు విషయంలో దేవుడు ఏం చేశాడండి? అర్థమైందండి. పరిచారకుని గాను సాక్షిని గాను నియమించడానికే ఆయన ప్రత్యక్షత కలిగింది. అందరు చెప్పడం కూడా దేవుని నామాన్ని కలుపు. సిలువ వేయబడిన ప్రదర్శన, పునరుత్థానం ద్వారా లాభపడిన ప్రత్యక్షత, ఆనాడు తోమాకి ఇచ్చిన ప్రత్యక్షత, శిష్యులకి ఇచ్చిన ప్రత్యక్షత, మగ్దలేనే మరియకి ఇచ్చిన ప్రత్యక్షత, నేటి చివరి శతాబ్దంలో ఉంటున్న క్రైస్తవ సమూహానికి కూడా దేవుడు ఇచ్చిన ప్రత్యక్షత ఏమిటి అంటే, దేవుడు నిన్ను నన్ను ఏం చేశాడని? పరిచారకుని గాను.
ఆనాడు ఈ సౌలుని పరిచారకుని గాను సాక్షిని గాను నియమించిన కింద కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువు. నేను ఈ ప్రజల వలన అన్ని జనుల వలన హాని కలగకుండా నిన్ను కాపాడదు. అందరూ ఆమె చెప్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు నిలువు, నేను కాపాడుతున్నాను. అందరు చెప్పకూడదు, దేవనామాన్ని గనపరచండి. దేనికి స్తోత్రం. నీవు లేచి నీ పాదాలు మోపి నిలువు. నేను ఈ ప్రజల వల్లను అన్ని జనుల వల్లను హాని కలగకుండా నిన్ను కాపాడు. గతంలో ఒక పాస్టర్ గారు ఉన్నారు, నువ్వు నిలబడితే దేవుడు కలబడతాడట. అసలు నిలబడకపోతే దేవుడికి అవకాశాలుగా, దేవుడికి అవకాశం ఇవ్వకుంటే మనమే పోరాడితే మనమే అనేస్తుంటే ఇంకా దేవునికి ప్రమేయం ఏముంటుంది? పగ తీర్చిన నా పని అన్నాడు. అంతవరకు అవకాశం మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? మీ ఓర్పు ఏమైంది? మీ సహనం ఏమైంది? మీ సహనము సకల ప్రజలకు తెలియబడని. సహించిన వారిని ధనులు అంటున్నాను కదా, ఆనాటి యోబు కోసం రాయబడ్డది. గ్రాహం స్టెయిన్స్ గారు భార్య ఇచ్చిన సాక్ష్యం విన్నారు కదా. శ్రీమతి ప్రవీణ పగడాల గారు, శ్రీమతి జస్కే గారు ఇచ్చిన సాక్ష్యం వినలేదా? కనుక ఒకసారి మనం ఆలోచన చేయండి. నువ్వు నిలబడండి. బైబిల్ చెప్తుంది, హల్లెలూయా, లేచి నీ పాదములు మోపి నిలువు. నేను ప్రజల వలన అన్ని జనుల వలన హాని కలగకుండా నిన్ను కాపాడదు. అందరూ ఆమె చెప్పండి. హల్లెలూయా. ఆయన మనల్ని కాపాడేవాడుగా, వారి చీకట్లో నుండి వెలుగులోనికి, సాతాను అధికారములను దేవుని వైపునకు తిరిగి నా అందరి విశ్వాసము చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వాళ్ళు స్వాస్థ్యాన్ని పొందినట్లు వారి కన్నులు తెరచనికే నేను నిన్ను వారి ఎత్తుకు పంపుతున్నానండి. అందరూ ఆమె చెప్దాం. యుగ సంబంధమైన దేవత అనేక మనోనేత్ర గుడ్డితనం కలుగజేస్తుంది. విడిపించడానికి దేవుడు ఏం చేశాడండి? చీకట్లో నుండి వెలుగులోనికి నిన్ను పిలిచాడు, నిన్ను విడిపించాడు, నిన్ను నడిపించాడు. మిగతా అన్ని జనాంగ సంగతి ఏంటి? కాబట్టి వారిని కూడా విడిపించడానికి దేవుడు అర్థమైందండి, సాతాను అధికారం నుండి దేవుని వైపుకి తిరిగి సాతాను అధికారం నారాజు తీసివేశాను. హల్లెలూయా అని పాట పాడుతున్నాడు. సాతాను అధికారము నారాజు తీసివేశాను, సిలువలు దిగగొట్టి యేసు కాళ్ళతో త్రొక్కి వేశాను. జయముంది జయముంది జయముంది, నాకు జయముంది జయముంది జయముంది. క్రీస్తులో జీవించి నాకు ఎల్లప్పుడు జయముండును. క్రీస్తులో జీవించి నాకు ఎల్లప్పుడు జయముండును. జయముంది జయముంది జయముంది. ఆమేన్. నాకు జయముంది జయముంది జయముంది. హల్లెలూయా. యేసుక్రీస్తు జయశాలి. ఆయనకి బిడ్డలకు కూడా జయించేవారుగా ఉండాలి. నువ్వు నిలబడాలి. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. సాతాను అధికారులను దేవుని వైపుకి ప్రజలు తిరగాలి. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. ఆనంది యేసుక్రీస్తు విశ్వాసం ద్వారా, నమ్మకం ద్వారా పాపక్షమాపణ పొందాలి, పరిశుద్ధపరచబడాలి, ఆయన స్వాస్థ్యం పొందాలి. వారి కనులు తెరచరికే నేను నిన్ను వారి యొద్దకు పంపుతున్నాను సౌలా. నేను అందుకే పౌలుగా మార్చాను. కాబట్టి అగ్రిప్రాజుకి చెప్తున్నాడండి, రాజుకి చెప్తున్నాడు సాక్ష్యం సువార్తం. ఆకాశం నుండి కలిగిన ఈ దర్శనం చదవండి, అలా కంటిన్యూ చేయండి అమ్మా. ఈ దర్శనము నుండి, ఆకాశం నుండి కలిగిన ఈ దర్శనమునకు నేను అవిధేయుడను కాక, ఆకాశవాణి, హల్లెలూయా, అంతర్వాణి, దేనికి స్తోత్రం చెల్లిద్దాం, ఆత్మవాణి, హల్లెలూయా. ఇక్కడ రాయబడుతున్న మాటల్లో చూస్తే ఆకాశం కలిగిన ఈ దర్శనమునకు నేను అవిధేయుడను కాక, నేను దర్శనానికి అవిధేయుని కాదండి. హల్లెలూయా. మనకి ప్రియమైన దేవునికి బిడ్డరా, దేవుని దర్శనానికి అవిధేయులు కావద్దు. దేనికి స్తోత్రం. మొదట దమస్కులోని వారికి, యెరూషలేములోని యూదయ దేశం అంతటను,
దమస్కులోని వారికి, యెరూషలేములోను, యూదయ దేశమందంతటా, తరువాత అన్యజనులకును అన్ని జనులకును వారు మారు మనసు పొంది వారు మనస్సు పొంది దేవుని తట్టు దేవుని తట్టు తిరిగి మారు మనస్సునకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచుంటిని. అందరూ ఆమె చెప్తాం. ఆమేన్. ఆమేన్. చూసారా, దేవుడిచ్చిన దర్శనానికి ఎంత ఒబే అయ్యాడు కనుక ఒకసారి మనం ఆలోచించేద్దాం. నెక్స్ట్ ఏంటంటే యెరూషలేము, దమస్కు, యోదయ అన్ని జనులకి ప్రకటించాడు. అయితే ఈ హేతువు చేత యూదులు దేవాలయం నన్ను పట్టుకుని చంపుటకు ప్రయత్నం చేసేది ఎవరు? అర్థమైందండి, యూదులే. చాలామంది మరి నేడు దినములలో కూడా మీమాంస అది లేకపోలేదు. దైవ విషయాన్ని గమనించింది. అయినను నేను దేవుని సహాయము చదమ్మా. ఈ యూదుల దేవాలయం నన్ను పట్టుకుని చంపడం ప్రయత్నించింది. ఆయన నేను దేవుని వల్ల సహాయం పొంది నేటి వరకు నిలిచి ఉంటిని. అందరూ ఆమె చెప్తాం. నేటి వరకు నేను నిలిచి ఉంటిని. క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానము పొందు వారిలో మొదటి వాడు నగుట చేత ఈ ప్రజలకును అన్య జనులకును వెలుగు ప్రచురింపబోవునని ప్రవక్తలను మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమీ చెప్పక అల్పులకును ఘనులకును సాక్ష్యం ఇచ్చుచుంటిని. అందరూ దానికి స్తోత్రం చెల్లిద్దాం. ఏదో మర్మాలు చెప్పక్కర్లేదండి, ఏది తత్వజ్ఞానం ఏది చెప్పక్కర్లేదు. సాక్ష్యం చెప్పండి. దానికి స్తోత్రం. సాక్ష్యం అనగా కనిన వినిన సంగతులను తెలుపుటయే సాక్ష్యం. సాక్ష్యానికి అప్పుడు పాటలు ఉండేది. సాక్ష్యం అనగానే సందర్భమైన పాట, కానుకలు అనగానే ఆ సందర్భమైన పాట. నేడు దినాల్లో సందర్భం అని పాటలు కరువైపోతున్నాయి. తత్వజ్ఞానం కానీ, మాట నైపుణ్యత కానీ, జ్ఞానం అని చెప్పే మాటలు కానీ, తిగిన మాటలు కానీ, మాటకారితనం కలిగిన మాటలు కానీ, లాలన మాటలు కానీ, ఈ లోక జ్ఞానం అనే లౌక్యమైన జ్ఞానం కానీ, ఇచ్చక మాటలు కానీ అక్కడ వాళ్ళు చెప్పలేదండి. అపోస్తలుల పౌలు అందరు చెప్పకూడదు. దేవుని నామమున కనపడుతుంది. ఏమి చెప్పాడంటే ప్రభువుని వచ్చి సాక్ష్యం ఇచ్చినట్టుగా చూస్తున్నాం. దీనికి స్తోత్రం. ఇవాళ చెప్తూ ఉంటున్నప్పుడు అప్పుడు 26వ వచనంలోని ఆయన 27వ వచనం అగ్రిప్ప రాజా అంటే తమరు ప్రవక్తలను నమ్ముచున్నారా? మీరు ఎవరు నమ్ముతున్నారు? ప్రవక్తలు మనుషులే కదా, మరి దేవుని దూతలు కాదు కదా. తమరు ప్రవక్తలను నమ్ముచున్నారా? నమ్ముచున్నారని నేను ఎరుగుదును. అందుకు అగ్రిప్ప, ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయ జూచుచున్నావే అని పౌలుతో చెప్పెను. అందుకు పౌలు, సులభముగాను దుర్లభముగాను తమరు మాత్రము కాదు, నేడు నా మాట వినివారందరూ ఈ బంధకములు తప్ప నా వలె ఉండునట్లు దేవుడు అనుగ్రహించును గాక. దానికి స్తోత్రం చెల్లిద్దాం. ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయాలి. క్రైస్తవుగా శిష్యులుగా యేసుక్రీస్తు వైపు తిరగడానికి అంత సులువు కాదండి. దీని వెనుక చాలా ప్రయాసం ఉంది. హల్లెలూయా. ఒక జన్మ కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా? కనుక సంఘం విషయంలో కూడా పౌలు అంటాడు, క్రీస్తు స్వరూపం మీ అందు ఏర్పడే వరకు నాకు ప్రసవ వేదన కలుగుతుంది. నాకు మరలా ప్రసవ వేదన కలుగుచున్నది. కనుక సులభముగాను దుర్లభముగాను తమరు మాత్రమే కాదు, నేడు నా మాట విని వారందరూ ఈ బంధకమున తప్ప నా వలె ఉన్నట్లు దేవుడు అనుగ్రహించును. అందరూ చెప్పడం కూడా దేవుడు నామని కాదు. బంధకాలు ఉండవని కాదు, బంధకాలు ఉంటాయి. అలాగే నా వలె ఈ బంధకాల నుంచి విడిపించబడదురుగా. లోకం నుండి, పాపము నుండి, పాపుల నుండి, పైకి భక్తి గల వారి నుండి, అన్యాచారం నుండి దేవుని ప్రజలు తిరగాలి, దేవుని తట్టు తిరగాలి. అందరూ చెప్పడం కూడా దేవుని నామని కనపడుతుంది. కాబట్టి ఈస్టర్ కంటాట కార్యక్రమంలో దేవుడు కొందరైనా రక్షించబడాలని, హల్లెలూయా, కొందరైనా రక్షించబడ్డ ప్రతి క్రైస్తవుని యొక్క ధర్మం. కనుక ఈ స్లోగన్ మనం పాటించి ప్రభు కొరకు సాక్షాత్తుగా ఉందాం. దేనికి స్తోత్రం. ఇంకో దగ్గర ఆయన వినియోగించిన మాటలు చూసాం. ఆయన వినియోగించిన మాటలు చూద్దాం. ఒక మాట చెప్పి నేను ముగిస్తున్న టైం అయిపోయింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13 నుంచి త్వరగా చదివేయండి.
మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక చూసారా? ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పించు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము. చదివండి. ప్రకృతి సంబంధి అయిన వాడు మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును. వినండి ఒకసారి, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, టైం అయిపోతుంది కాబట్టి. 13 నుంచి 16 వచనాలు ఇలాగుంది. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక. అందరం అండి, జ్ఞానం మనం రక్షించదండి, మాట నేర్పరితనము రక్షించదండి. ఆనాడు మోసే ఎప్పుడు ఇచ్చినప్పుడు నేను మాటలు నేర్పను కాదు అని చెప్తే అటువంటి వాడిని ఎన్నుకున్నాడు. దేనికి స్తోత్రం తెలుద్దాం. మాట నేర్పరితనం వల్ల కాదండి, మనుష్య జ్ఞానం వల్ల కాదండి. దేనికి స్తోత్రం తెలుద్దాం. ఆత్మ సంబంధమైన సంగతులు మనం ఆత్మ నేర్పు మాటలతో మేము బోధించుతున్నాము. అందరూ దేనికి స్తోత్రం తెలుద్దాం. ప్రకృతి సంబంధి మనుషుడు దేవుడు ఆత్మ విషయాలు అంగీకరించాడు. అతనికి వెర్రితనం. శివుని కూర్చిన వార్త అన్ని జనులకు ఆటంకం, నశించిన వారికి వెర్రితనం, రక్షింపబడుచున్న వారికి దేవుని శక్తి. అందరూ చెప్పడం దేవుని నామం కనపడుతుంది. ప్రకటించవలసిన బాధ్యత నీది ఉంది, కానీ కొంతమందికి ఆటంకంగా ఉన్నది, కొంతమందికి వెర్రితనంగా ఉంది, కొంతమందికి దేవుని శక్తే ఉన్నది. కాబట్టి ప్రియమైన మాట ద్వారా కానీ, మాట నేర్పతనం బట్టి కానీ, ప్రకృతి సంబంధమైన జ్ఞానాన్ని బట్టి కానీ మనిషిని రక్షించలేము. అయితే ఈ విషయాన్ని మనం దేవుని యొక్క వాక్యంలో మనం ఆత్మానుభవ చేతనే వివేచింపదగును కనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడు ఎవని చేతనైనను వివేచింపబడ్డాడు. ప్రభు మనస్సును ఎరిగిన ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. అందరూ ఆమె చెప్దాం. హల్లెలూయా. ప్రకృతి జ్ఞానం కలిగిన వాడు ఆత్మ సంబంధమైన విషయం గ్రహించాడు. ఆత్మ సంబంధమైన వాడు అర్థమైంది అన్ని విషయాల్లోనే వివేచిస్తాడు. అందరూ దానికి స్తోత్రం తెలుద్దాం. ఆత్మ సంబంధమైన జ్ఞానం ప్రజలకి అనుగ్రహించునుగాక. హల్లెలూయా. కాబట్టి బైబిల్ చెప్తుంది, ప్రభువు మనస్సును మనం ఎరిగి క్రీస్తు యేసును కలిగిన మనస్సు మీరును కలిగి ఉండుడి. ప్రభువు మనస్సును ఎరిగి ఆయన్ని బోధింపగలిగిన వాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారు. అందరూ ఒకసారి దానికి స్తోత్రం తెలుద్దాం. ఏది వినియోగించలేదు మాట. అర్థమైంది. తత్వజ్ఞానం మనం చెప్పాను కదా, మర్మాలు చెప్తారు. ఏది మర్మాలు చెప్పేస్తారని వెళ్తారు. ఆ మర్మంలో ఏం చెప్పారమ్మంటే నువ్వు చాలా గడుసుదాను అని చెప్పాడట. దానికోసమే ఇంత ప్రయాస వెళ్ళారా? ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఒకసారి ఆలోచించేద్దాం. మర్మాల కోసం కాదండి, నీకు తెలిసిందే చెప్పండి. అందరూ ఒకసారి దానికి స్తోత్రం తెలియదు. ఏది కాదు ఏమి చెప్పామని కాదు, ఏది చెప్పామని. హల్లెలూయా. అది మనకు కావాలి. జ్ఞానం అనేది చెప్పబడే మాటలు కానీ, తీయని మాటలు కానీ, లాళ్ళ మాటలు కానీ, మాట నేర్పరదగిన మాటలు కానీ, ఇచ్చకం మాటలు కానీ వినియోగించలేదు. కానీ ఆత్మ నేర్పును, ఆత్మ కలిగించే మాట, ప్రభు ఇచ్చిన భారాన్ని, తనకిచ్చిన దర్శనాన్ని, సాక్ష్యాన్ని పంచి అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపించి అపోస్తలులు అయ్యాడండి. ఒకప్పుడు పరిచారకుడు, అనేక సంఘాలను కట్టాడు. అటువంటి మరి నేడు దినముల్లో కూడా ఇమ్మానుయేలు పరిచర్యలో కూడా అర్థమైంది ఆ విధంగా విస్తరించబడాలి. ప్రతి ఒక్కరు కూడా దేవుని నామానికి స్తోత్రం చెల్లిద్దాం. శిలువ ఇవ్వబడిన క్రీస్తులు అనేక హృదయాల్లోని వారి కన్నుల ఎదుట ప్రదర్శించబడాలి అని నమ్మితే ఆమె చెప్పండి. ప్రార్థన చేయండి. ఈస్టర్ కంటాటి కోసం ప్రార్థనా పూర్వకంగా మనం పార్పంపులు పొందాం. సహృదయంతో మనం అంగీకరిద్దాం. ఎందుకంటే మనం దాని కొరకు అచ్చివేసిన పత్రికలు కూడా ఆ దినము పంచుతాం. దానికి స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి ఇటువంటి కార్యముల్లో కూడా అనేక మంది మరి ప్రభు దర్శించి అనేక మందిని రక్షించాలని కోరుతూ, ప్రత్యేకమైన దీంట్లో పరిచర్యలో పాలుభాగస్తున్న నీ బిడ్డలకు కూడా మరి దీవించాలని కోరుతూ ఉపదేశాన్ని ముగిస్తున్నాను. దేవుడి ఉపదేశాన్ని దీవించగా. అందరూ తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చెప్పబడిన వాక్యం నిమిత్తం మనం వదులుతున్న ప్రభుదాస్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తుండగా అందరం ఏకీవిద్దాం. మైకి అందించవలసింది మనవి చేస్తున్నాం. సువార్త కొరకు భారము కలిగిన మనం అందరం
క్రీస్తు యేసుకుని కలిగిన మనస్సు మనము కూడా కలిగి ఉండి సిలువ గూర్చిన వార్తను నశించుచున్న వారికి వెరితనముగా ఉన్న పరిస్థితులలో మనం సిలువ గురించి వార్తను రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తిగా ఉండులాగున మనం ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మనం అంటున్న ప్రభుదాస్ గారు ప్రార్థన చేస్తుండగా అందరం ఏకీభవిద్దాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల మా తండ్రి, కృపగల దేవ, గడిచిన దినముల నీ ప్రభ నీ కృపాక్షేమములతో మమ్మల్ని కాచి కాపాడి తండ్రి 7వ దినము నీ విశ్రాంతి దినముగా ఇది ఆచరించమని ఆనాడే నీ వాక్యములు మాకు సెలవిస్తున్నాయి. ఈ దినముల ప్రభ మేమందరం కూడా నీ మందిరంలో కూడుకొని నిన్ను స్తుతించి నిన్ను ఘనపరిచి నిన్ను మహింపరిచినటువంటి బిడలుగా మమ్మల్ని బలపరచండి. ఇప్పుడు ఈ కాలక్షేమం ఆరాధనలో తండ్రి మీరు మేము మధ్యలో ఉండి నడిపించినందుకు నీకు వందనాలు, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. నీ దాసుని ద్వారా విత్తబడినటువంటి వాక్యముల ప్రభ ప్రతి ఆత్మలో విత్తబడి అది ఫలించి అభివృద్ధి చెంది నీకు మహిమకరంగా మేము జీవించే కృపను భాగ్యములు మాకు దయచేయమని ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం. అలా సమయంలో తండ్రి ఈ దేశంలో తండ్రి జరుగుతున్నటువంటి ప్రభా అనేకమైనటువంటి ప్రభా మరి మతోన్మాదులు తండ్రి నీ సేవకుల పట్ల ప్రభా వారు చూపిస్తున్నటువంటి మరి మూర్ఖత్వాన్ని బట్టి ప్రభా మరి నీవు క్షమించండి, వారి పట్ల రక్షణ అనుభవం వారికి దయచేయండి తండ్రి. ఇదిగో తండ్రి మరి ప్రవీణ్ పగడాల గారు ప్రభా అతసాక్షిగా నాయన మరి లోకంలో మేము మా కళ్ళతో చూసి మా చెవితో విని ప్రభా మేము ఎంతో చింతిస్తున్నాం. వారి ఆత్మకు శాంతి, వారి కుటుంబానికి సమాధానాన్ని మీరు దయచేయండి. ఇదిగో ప్రభా మరి నిన్నటి దినములో జరిగిన ఒక దైవ సేవకుని కూడా ప్రభా ఒకరి వారు తీసుకువెళ్ళిపోయారని మేము వింటూ ఉన్నాం ప్రభా. మరి ఎంత నేరాలు ఘోరాలు ఈ లోకంలో జరుగుతున్నాయో నీ లేఖనములు నెరవేరినట్లుగా ప్రభా నీ నామాన అనేక మంది హింసిస్తారని నీ లేఖనాలు తెలియపరుస్తున్నాయి ప్రభా. అవును ప్రభా, మరి శ్రీకాకుళం పట్టణాన్ని కూడా నీ కృపలో భద్రపరచండి ప్రభా. ఎటువంటి మరి హింసలు ఇక్కడ జరగకుండా ప్రభా ఎవరి ద్వారాగా జరుగుతున్నాయో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి మారు మనస్సును రక్షణ అనుభవాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏ ఒక్కరము కూడా ప్రభా నీ వాక్యములు మేము వెనుకాడకుండా, నీ సువార్తలు వెనుకాడకుండా ప్రభా ముందుకు సాగి అనేక మందికి నీ వాక్యమును విత్తబడేటట్టుగా నీ సేవకులను బలపరచండి, ధైర్యమును దయచేయమని అడుగుచున్నాం. కూడా వచ్చినటువంటి సంఘాన్ని ప్రభా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని ఎవరు ఎట్టి ఆపదలో ఉన్నారో, ఎట్టి బలహీనతలతో ఉన్నారో ప్రభా, ఏ సమస్యలతో ఉన్నారో సమస్య కూడా నీవు ఎరిగినటువంటి మా గొప్ప దేవ నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ప్రభు ఈ ఆరాధన అంతట్లో కూడా ప్రభా నీ మహిమ కుమ్మరించమని, మీ ఆశీర్వాదములు నిండుగా కుమ్మరించి ప్రభా ఈ విశ్రాంతి దినమున ప్రభా నీ కొరకు మేము ప్రార్థించి నీ వాక్యమందును నీ ప్రార్థన అందును మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నీకు మహిమకరంగా మేము జీవించే కృపను మాకు దయచేయమని ఈ చిన్న ప్రార్థన మీ సన్నిధిలో చేర్చుకోమని నీ ప్రియ కుమారుడు మా ప్రభువును మా రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామందు ఈ ప్రార్థన సమర్పించి బ్రతిమాలి వేడుకొని పొందుకొని మా పరలోకపు తండ్రి ఆమేన్. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనమును ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షించగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షించగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు
యేసు కొరకీయ వెనుదీతువా పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభు నీకీయగా కోడు గుడ్డల నీకు దయచేయగా పాడి పంటల ప్రభు నీకీయగా కూడు గుడ్డల నీకు దయచేయగా వేడంగ ప్రభు యేసు నామమును గడువేల ప్రభుకీయనో క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామమును గడువేల ప్రభుకీయనో క్రైస్తవా నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా ఇంకా బాప్తిసం దయచేసి గమనించండి. రేపటి నుంచి తక్కువ దినాలు ఇంకా ఉన్నాయి కనుక ప్రతిదినం సాయంత్రం 4 గంటలకి ప్రేయర్ హాల్లో చిల్డ్రన్కి మరి యవనస్తులకి అదేవిధంగా ఇంకా బాప్టిజం పొందక ఉన్నవారు ఒకసారి లేచి నిలబడినట్లయితే దైవ సేవకులు మొదలైన రూబీ గారు వారి నిమిత్తం ప్రార్థన చేస్తా దైవ సేవకుల ఆశీర్వాదంతో మనం ముగించుకుంది. ఎత్తబడిన కానుకల నిమిత్తం బాప్తిజం పొందలేని వారు బాప్తిజం పొందుకున్న నిమిత్తం ప్రార్థన చేస్తున్నాయి. ఏకీభవిద్దాం. మహోన్నతుడి, నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మరి యొక్క ఆదివారాన్ని నువ్వు మాకు దయచేసిన విధానం బట్టి నీకు వందనాలు. పరిశుద్ధుడా, నువ్వు మాకు ఇచ్చిన రక్షణను బట్టి నీకు వందనాలు. నీ రక్షణను మేము కాపాడుకున్నటకు, నీ సువార్తను మేము ప్రకటించుటకు మమ్మల్ని యోధుల వలె నువ్వు మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తున్నాం. ఇంకనూ తండ్రి యేసయ్య బాప్తిసం పొందలేని బిడ్డలను మీ చేతులకు అప్పచెప్తున్నాం తండ్రి. వారి హృదయాన్ని నీకు ఇచ్చేలాగున తండ్రి, స్థిరమైన నిశ్చయతను వారు తీసుకొనేలాగున నీ కృపను చూపించండి తండ్రి. నీ కృపలో భద్రపరచండి తండ్రి. యేసయ్య వారిలో నువ్వు మారు మనసును నువ్వు దయచేసి వారి యొక్క తరుణాన్ని నువ్వు మరి యొక్క తరుణాన్ని వారికి నువ్వు దయచేసి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుని యేసుక్రీస్తు మహాకృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం కూడిన మనకును ప్రభువును ప్రేమించే సకల ప్రజలకును సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్. బాప్తిసం పొంది సిద్ధపడిన వారు లోపల ఉండండి, మిగతా వారు బయటకు వెళ్ళి వేచి ఉండాలని మనం చేస్తున్నాం. రక్తమే విలువైనది, యేసుని రక్తమే విలువైనది, రక్తమే విలువైనది, యేసుని రక్తమే విలువైనది, పవిత్రమైనది, పరిశుద్ధమైనది, పవిత్రమైనది, పరిశుద్ధమైనది, కలంకమే లేనిది యేసు రక్తము, కలంకమే లేనిది యేసు రక్తము, రక్తమే విలువైనది, యేసుని రక్తమే విలువైనది, ప్రతి వ్యాధికి ఔషధము యేసు రక్తమే, పరమునకు చునది సిలువ రక్తమే, ప్రతి వ్యాధికి ఔషధము యేసు రక్తమే, పరమునకు చేర్చునది సిలువ రక్తమే, గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములు తెలుపు చేసుకొను వారే ధన్యులౌదురు, గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములు
తెలుపు చేసుకొను వారే ధన్యులు. రక్తమే విలువైనది, యేసుని రక్తమే విలువైనది, రక్తమే విలువైనది, యేసుని రక్తమే విలువైనది. పవిత్రమైనది, పరిశుద్ధమైనది, పవిత్రమైనది, పరిశుద్ధమైనది, కళంకమే లేనిది యేసు రక్తము, కళంకమే లేనిది యేసు. పాడుదాం మొదలు. రక్తమే, రక్తమే విలువైనది, యేసుని రక్తమే విలువైనది, రక్తమే విలువైనది, యేసుని రక్తమే విలువైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ కూడా సెలవును ధ్యానిస్తూ ప్రభు వచ్చే వరకు చేయడని ఆయన ఆజ్ఞను సరసా వహించే బలలో పాల్పంపలు పొందుతున్న మనం కొన్ని సూచనలు పాటిద్దాం. కనుక మనం బలహీనంగా, రోగులుగా, నిద్రించే వారంగా కాక మనము ఆరోగ్యవంతులంగా, బలవంతులంగా, సజీవులంగా ఉండాలి అంటే ఈ బలలో అయోగ్యంగా, అనాలోచనగా, తేలికపాటి స్వభావంతో అటు దయ్యం బలలోనది, ఇటు దేవుని బలలోనది తిని త్రాగకుండా ప్రభు యొక్క సన్నిధిలో ప్రత్యేకపరచుకుందాం. అతిక్రమణ దాచిపెట్టవద్దు, ఒప్పుకుని విడిచిపడదాం, దేవుని కనికరాన్ని పొందాం. శిక్షావిధి కలగడానికి మనం దీంట్లో పారపంపులు పొందడం లేదు. కనుక ఆయన మరణాన్ని, పునరుత్థానాన్ని ప్రచురించవలసిన బాధ్యత మనపై ఉంది. మనం సాక్ష్యం ఇద్దాం. సిలువ వేయబడిన క్రీస్తుగా, పునరుత్థాన యేసుక్రీస్తుగా మనం ప్రకటిద్దాం. దేవుడి మాటలు దీవించిన గాక. ప్రార్థన. తనకు అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకే నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనం అనిపింపడ ఒక పాత్రను ఎత్తుకుని, ఇది మీ కొరకే నా కొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను. ప్రార్థన. పరిశుద్ధండి, మీ దేహానికి సూచనగా రొట్టెను, మీ రక్తానికి సూచనగా ద్రాక్షారసాన్ని పవిత్రపరచండి. మేము నీతో పాలు పంపలు పొందుతున్నాం. అలాగే మీ మరణ పునరుత్థానం ప్రచురించవలసిన బాధ్యత ఉందని మేము గ్రహించి ముందుకు కొనసాగడానికి సహాయం చేయము. యేసు నామమున పెట్టడం ఇచ్చినాం తండ్రి. ఆమేన్. పరిచారకులు ముందు రావాలి. బల యొక్క పరిచయం చేయడానికి కేటాయించబడిన వారి ముందుకు రావాలని మనం చేస్తున్నాం. వాసిల్లెను సిలువ పాపక్షమా, యేసు ప్రభుని దివ్య క్షమ. వాసిల్లెను సిలువ పాపక్షమా, కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను యాతి చేసి, కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను యాతి చేసి, కలుషహారా కరుణించితివి, కలుషహారా కరుణించితివి. వాసిల్లెను సిలువలు పాపక్షమా, దోషము చేసినది నేనే కదా, దోషముతో బ్రతికినే కదా, దోషము చేసినది నేనే కదా, మోసముతో బ్రతికిన నేనే కదా, మోసితివా నా పాపభారం, మోసితివా నా శాపభారం. బాసిల్లెను సిలువ పాపక్షమా, పాపము చేసి గడించితి మరణం,
శాపమేగానే నార్జించినది, పాపము చేసి గడించితి మరణం. శాపమేగా నార్జించితిది, కాపరివై నన్ను బ్రోచితివి. కాపరివై నన్ను బ్రోచితివి, బాసిల్లెను సిలువలు పాపక్షమా. నీ మరణపు వేదన వృధ కాదు, నామది నీ వేదనలో మునిగెన్. నీ మరణపు వేదన వృధ కాదు, నామది నీ వేదనలో మునిగెన్. క్షేమము కలిగెను హృదయములో, క్షేమము కలిగెను హృదయములు, బాసిల్లెను సిలువలు పాపక్షమా. ఎందులకో నాపై ప్రేమ అందదయా స్వామి నామదికి. ఎందులకో నాపై ప్రేమ అందదయాన మీ నామదికి. అందులకే భయముందితిని, అందులకే భయముందితిని, బాసిల్లెను సిలువలు పాపక్షమా. నమ్మిన వారిని కాదనవనియు, నెమ్మది నొసగెడి నా ప్రభుడవని. నమ్మిన వారిని కాదనవనియు, నెమ్మది నొసగెడి నా ప్రభుడవని. నమ్మితిని పాదంబులను, నమ్మితిని పాదంబులను, బాసిల్లెను సిలువలు పాపక్షమా. యేసు ప్రభుని దివ్యక్షమ, బాసిల్లెను సిలువలు పాపక్షమా. యేసు ప్రభుని దివ్యక్షమ, బాసిల్లెను సిలువలు పాపక్షమా. యేసు ప్రభు